నగర వ్యాప్తంగా సీతారాముల కళ్యాణం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వరంగల్ నగరంలో బజరంగ్ యువసేన మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో మార్వాడి మందిర్ నుండి భద్రకాళి రోడ్లోని హనుమాన్ గుడి వరకు అయోధ్య రాముడి సీతారాముల ప్రతిమలతో శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభయాత్రలో మార్వాడీలు బజరంగ్ యువసేన వారు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరాముడి డీజే పాటలకు నృత్యాలు చేస్తూ కనువిందు చేశారు. ఈ సంవత్సరం అయోధ్య రాముడి రామమందిరం నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషమని మార్వాడి సమాజ్ వారు అన్నారు. ప్రతి ఏటా యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని బజరంగ్ యువసేన వారు కోరారు. రక్షతి రక్షిత త్రేతాయుగంలో రాముడు జన్మించిండు ధర్మాన్ని కాపాడడానికి. త్రేతాయుగంలో రామునికి వనవాసం 14 సంవత్సరాలే. ఈ కలియుగంలో మాత్రం 490 సంవత్సరాల తర్వాత రాముని విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది అయోధ్యలో. రాముడు పుట్టింది కూడా అయోధ్యలోనే. అయితే రాముడు మనకందరికీ ఆదర్శం, అందరికీ ఆదర్శం. కాబట్టి తర్వాత మర్యాద పురుషోత్తముడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రాముడు ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళడం జరిగింది. ఆయన ఆదర్శం కూడా అదే. అయితే ఇప్పుడు మన దేశంలో మన ధర్మం మీద బాగా చాలామంది అటాక్ చేయడం జరుగుతుంది. సెక్యులర్ అని అదని ఇదని. కానీ రాముడు వచ్చిండు కాబట్టి, రాముని విగ్రహం స్థాపించినాం కాబట్టి రామరాజ్యం కూడా స్థాపించాలి. శ్రీరామ్, మేము ప్రగతిశీల్ మార్వాడి సమాజ్ నుంచి మాది బజరంగ్ యువసేన. మేము పిల్లలందరం కలిసి ఒక చిన్న ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాము. ఇది 2వ సంవత్సరము. ప్రతి సంవత్సరం మేము ఈ ర్యాలీని చేద్దాం అని అనుకుంటున్నాము. అందరు సహకారం బాగున్నది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొంటున్నారు. ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. ఈ ర్యాలీ వరంగల్ చౌరస్తా నుంచి వెళ్ళి దుర్గేశం స్వామి గుడి నుంచి వెళ్ళి వాళ్ళ బట్టల్ బజార్ నుంచి వెళ్ళి వాళ్ళ హనంకొండ భద్రకాళి గుడి, మన వరంగల్ భద్రకాళి గుడి ఆర్చ్ దగ్గర హనుమంతుడి గుడి ఉంటుంది, రంగంపేట గుడి అని. ఆ గుడి దగ్గర 500 to 600 మెంబర్స్ వచ్చారు.